ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనఃపూర్వకంగా హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన రసార్థులైన మన ప్రియతమ ఆప్తులు ఆత్మీయులైనటువంటి గురువులు శ్రీ ఎమ్మెల్యన్ గారికి, ధర్మపత్ని ఎంవీఎల్ గారికి కార్యక్రమం ప్రారంభంలో మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమం రుద్ర ప్రశ్న. ఆ రుద్ర ప్రశ్న మన సునిశ్చిత పరిశీలన, సురుచిర పరిశోధన, సులలిత ప్రవచన కర్తలైన డాక్టర్ బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారు ఈ కార్యక్రమానికి వచ్చినారు. వారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈనాటి రుద్ర ప్రశ్నలో మనం 8వ అనువాకంలో ధారావాహికంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమంలో మరి ఇవాళ ఎన్నో నూతనమైనటువంటి భావజాలాన్ని మనకు అందించాలని, నవనవోన్మేషణమైనటువంటి భావ తరంగాలని మాకు ఆ రుద్రుని యొక్క కటాక్ష వీక్షణాలతో అందించాలని శాస్త్రి గారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ వారికి స్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం ఈ 8వ అనువాకం, రుద్ర హృదయం అయినటువంటి 8వ అనువాకం, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్లో ఆ సోమతత్వాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. గత 2 నెలల బట్టి అదే దానిలో ఉన్నాము. ఈ సోమాయచ రుద్రాయచ అనే కాంబినేషన్ ఆ మంత్రం, ఆ రుద్రతత్వాన్ని గురించి మొదట్లో దాదాపు 300 డెఫినేషన్ రూపంలో మనం చెప్పుకున్నాం. దాదాపు ఒక మేబీ 4-5 months అదే చెప్పుకున్నాం, ఆర్ ఈవెన్ మోర్. అవన్నీ ఈ సోమ అనే తత్వానికి కూడా వర్తిస్తాయి. లింగపరంగా శివ, రుద్ర, శక్తి, ఈ వీటిలో తేడాలు ఉండవు. లింగపరమైన తేడాలే తప్ప భావపరమైనటువంటి, శక్తిపరమైనటువంటి తేడాలు ఉండవు. ఈ సోమాన్ని గురించి ఎందుకింత వివరంగా మనం చెప్పుకుంటున్నాం అంటే, ఒట్టి 8వ అనువాకం ఒక్కటి చెప్పుకునేటట్టయితే కూడా ఎంటైర్ రుద్రం చెప్పినంత ఫలితం కలుగుతుంది అని అనటంలో, దానిలో ఎంత నిగూఢమైనటువంటి రహస్యాలు, ఎంత శక్తివంతమైనటువంటి తత్వాలు ఇమిడున్నాయో మనకు అర్థం కావాలనే ఉద్దేశం ఒకటి. రెండోది, చాలా శ్రద్ధాశక్తులతో వింటున్నారు. వీలున్నంత వరకు, ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో అంతవరకు అందించాలనే ఒక తాపత్రయం. 2. మూడోది, బాల వికాస్ గురువులు ప్రధానంగా ఉన్నారు. అది ముందు ముందు తరాల వాళ్ళకి మనం అందించాలి అనే భావన. కొంచెం శ్రమపడైనా సరే, 1-2 సార్లు వినైనా సరే, ఆ భావాలు కొంచెం డీప్గా అర్థం చేసుకునేటట్టయితే రేపు మనం బాల వికాస్ పిల్లలకి చెప్పేదానికి, వాళ్ళకి దాని మీద చాలా ఇష్టంతో కూడినటువంటి ఆరాధనాభావం కలిగేదానికి ఉపయోగపడుతుందని ఉద్దేశం. అందుకోసం కొంచెం టైం మనం తీసుకున్నా సరే ఈ భావాల్ని వీలున్నంత వరకు మనం చెప్పుకుంటూ పోతున్నాము. కొంచెం కష్టమైనా సరే ఓపికగా మళ్ళీ 1-2 సార్లు విని అర్థం చేసుకుని తర్వాత బాల వికాస్ పిల్లలకి దాన్ని అందించాలని ప్రార్థన. ఈ సోమతత్వాన్ని గురించి లాస్ట్ టైం మనం దాదాపు 6 సత్సంగాల్లో మనం చెప్పుకున్నా. మా మిసెస్ దాన్ని విని జటిలంగా ఉన్నదని తను కూడా అన్నది. కష్టంగా ఉన్నది అర్థం అవుతుందంటే, లేదు, బాల వికాస్ టీచర్స్ చాలా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమందికి అర్థమైనా సరే వాళ్ళు దాన్ని మన్నం చేసి మిగతా వాళ్ళకి దాన్ని పాస్ ఆన్ చేసే ఒక లక్షణం ఈ గ్రూప్లో ఉన్నది. అందుకోసం అవి చెప్తున్నాను, లేకపోతే అందరికీ అర్థం కావు, తెలుసు నాకు ఆ మాట అని అన్నాను. సో దాని గురించి ఆలోచిస్తుంటే ఆదివారం నాడు, ఇది చాలా ఆ రోజు ప్రత్యేకమైన రోజు అని కూడా మనం అనుకున్నాం, స్వామి ఒక ఆలోచన కలిగించారు. సో ఇవాళ మన సోదరుడు కోటేశ్వరరావు చెప్పినట్టుగా ఆ భావాన్ని వాళ్ళు షేర్ చేసి ఈ సోమతత్వాన్ని ఇక్కడ ఇవాళతో దాన్ని కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాము. అంటే ఎట్లా అంటే ఈ సోమతత్వాన్ని గురించి జరిగిన వాటిని క్లుప్తంగా ఒక్కొక్క పాయింట్లో చెప్తాను. వాటి కొంచెం గుర్తు పెట్టుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దట్ బికమ్స్ మోర్ కన్వీనియంట్ ఫర్ యూ టు ఫాలో ఆన్. మిగతా మంత్రాలకి అన్వయం చేసుకోవడం తేలిక అవుతుంది.
ఏకం సత్ అని ఎప్పుడు మనం వింటూ ఉంటాం. స్వామి దివ్యాత్మ స్వరూపులారా అనటంలో ఉన్నటువంటి భావం వెనకాలన్న ఆ మాట వెనకాలన్న వేద సత్యం ఇదే. ఏకం సత్ ఉన్నది ఒకే ఒకటి. ఆ ఒకే ఒక సత్యాన్ని అనేకంగా మనం గమనిస్తున్నాం కాబట్టి అనేకంగా అర్థం చేసుకోవటం ఎట్లాగో, అనేకంలో ఉన్న ఏకత్వాన్ని ఎట్లా చూడాలి అనేదే మన తాపత్రయం. షిరిడి అవతారంలో ఈశావాస్యోపనిషత్తు గురించి జరిగిన సంఘటన, ఆ ఈశావాస్యోపనిషత్తుకి ఒక మహాపండితుడు ఆయన వ్యాఖ్యానం రాస్తూ ఆయనకి సందేహం కలగటం, ఆ కథ ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే అందులో ఏమున్నది, కష్టమైన విషయం ఏమున్నది? నువ్వు ఎటు అక్కడికి పోతున్నావు కదా కాకా అని, అక్కడికి పోతున్నావు కదా, వాళ్ళ ఆ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ నౌకరి పిల్ల నీకు చెప్తుంది అని పంపిస్తాడు. షిరిడి సాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. ఆ కథ మనందరికీ తెలుసు. బృహదారోపనిషత్తు ఇంకొక పెద్ద ఉపనిషత్తు. బృహత్ అంటేనే చాలా పెద్ద, చాలా పెద్ద ఉపనిషత్తు ఒకటి ఉన్నది. ఈ ఈశావాస్యోపనిషత్తుని ఆ బృహదారణ్యకోపనిషత్తుకి వ్యాఖ్యానం ఉంటారు. అంటే ఎంటైర్ బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకునే దానికి ఉపకరించేది ఈశావాస్యోపనిషత్తు అని. అట్లాంటి ఈశావాస్యోపనిషత్తు ఒక మహాపండితుడికి సందేహం కలిగి షిరిడి సాయి దగ్గరికి వస్తే ఆయన సందేహం ఏముందో, ఈ సందేహం తీర్చేదానికి నువ్వు ఎటు కాకా ఇంటికి పోతున్నావా? కాకా అంటే ఇంకో కొంచెం డబ్బు ఉన్నవాడు, పెద్ద మనిషి, పండితుడు. ఆయన ఇంటికి పోతున్నావు కదా, ఆయన ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళ పని మనిషి నీకు చెప్తుంది చిన్న పని అంటే పోతాడు. అక్కడికి పోయి ఎట్లా పని మనిషి ఎట్లా చెప్తుందే, మనకే అర్థం కాలేదు, గొప్ప పండితులు మనకు అర్థం కాలేదు అని ఈయన కొంచెం ఆశ్చర్యపోతాడు. ఓ దండం పెట్టేసి షిరిడి సాయి దగ్గరికి కాకా ఇంటికి పోతే అక్కడ జరిగిన సంఘటనలు, ఈయనకి కొత్తగా వచ్చాడు మహాపండితుడు వచ్చాడని బట్టలు పెడతారు. ఈయనకి బట్టలు పెడుతున్నారు కదా అనే ఉద్దేశంతో ఆ పని పిల్లకు కూడా కొత్త గౌన్ ఒకటి కొనిస్తారు. చిన్నపిల్లకి 8 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్నపిల్ల. సరే చాలా సంతోషపడుతుంది, చాలా సంతోషంగా గౌన్ వేసుకుంటూ తొందరపడుతుంది, అంతా అయిపోతుంది. మర్నాడు కూడా ఆ పిల్ల మొహంలో అదే సంతోషం. ఆనాడు మామూలు పాత చింకి బట్టే తన పాత బట్టలే వేసుకొస్తుంది, కానీ మొహంలో మాత్రం ఆ మొదటి రోజు కొత్త గౌను వేసుకున్న రోజు ఉన్నటువంటి సంతోషం ఏ మాదిరిగా ఉన్నదో అదే మాదిరి సంతోషాన్ని కలిగి ఉంటుంది. ఈయన కంక్లూడ్ చేసుకునే విధానం ఏమిటి? ఓహోహో, ఈశావాస్యోపనిషత్తు అంటే ఇదే అర్థం. ఉన్నది అనేకంగా కనబడుతున్నది అనే భావంతో మనం కొట్టుకుని ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలనే తాపత్రయపడుతున్నాం. ఉన్నదంతా ఒకటేను అన్న మనోభావన బలంగా మనకు కలిగినప్పుడు కలిగే ఆనందమే ప్రధానం తప్ప దీన్ని తార్కికంగా చాలా విశ్లేషణాత్మకంగా ఎంత తరిచి చూసినా ఇది అర్థం అయ్యేది కాదు. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇది అనుభవం తెలుస్తుంది అన్నమాట ఆ పిల్ల మొహంలో సంతోషం చూడంగానే ఆయనకి తెలుస్తుంది. అంటే ఏమిటి ఆయన కంక్లూడ్ చేసిన విధానం ఏమిటి? కొత్త బట్ట క్రితం రోజు వేసుకున్నది, సంతోషించింది, గంతులు వేస్తూ ఆడుకున్నది, బానే ఉన్నది. ఇవాళ కొత్త బట్ట ఏం వేసుకోలేదే, మామూలు చింకి బట్టలే, పాత బట్టలే కట్టుకొచ్చింది. అయినా ఏమిటి సంతోషానికి కారణం ఏమిటంటే అది ఆల్రెడీ నాకు ఉన్నది కదా అనే భావం తనకి ఆనందాన్ని కలిగించింది, కానీ ఆ వేసుకున్న బట్ట కాదు. అంటే కొత్త బట్ట వేసుకున్నావా పాత బట్ట వేసుకున్నావా కాదు, ఉన్నది అనే భావన, ఆ అనంతమైన విశ్వం అంతా ఒకే ఒక భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అన్న భావన అనంతమైన ఆనందాన్ని కలిగించగలిగేటట్టయితే ఈశావాస్యోపనిషత్తు మనకు అర్థమైనట్టే అనే మాట ఆయనకి ఒక రకంగా ఆ పిల్ల సంతోషం చూసి అనుభవపూర్వకంగా అర్థం అవుతుంది. అంటే ఒకే ఒక సత్యం, సోమ అంటే విశ్వం అంతా ఒకే ఒక పరమేశ్వరుడు, ఒకే ఒక పరాశక్తి యొక్క శక్తి విశ్వం అంతా వ్యాపించున్నది. ఈ వ్యాపించున్నటువంటి శక్తి తత్వాన్ని అనుభవంలోకి ఎట్లా తెచ్చుకోవాలి అనే తాపత్రయం మనం పడుతున్నప్పుడు ఉన్నది మొత్తాన్ని ఒకే ఒకటిగా భావించడం అనేది మొదటి మెట్టుగా నేర్చుకునేటట్టయితే ఎంటైర్ రుద్రం యొక్క తత్వం ఏకో రుద్ర, ఏకం సత్ ఏకో రుద్ర, ఏం తేడా లేదు రెండిటికి. అందులో ఏకం సత్ అన్నారు, ఇందులో ఏకో రుద్ర అన్నారు. సో
ఆ భావం మనకు అర్థమయ్యేదానికి భావ ప్రధానం కాబట్టి ఆ బలమైనటువంటి భావాన్ని ఎవరిని చూసినా, ఒక చెట్టును చూసినా, పుట్టను చూసినా, లేదు ఆకును చూసినా, ఎండిపోయిన ఆకును చూసినా, పచ్చి ఆకును చూసినా, పిల్లని చూసినా, పండితుని చూసినా, ఆ భావం కనుక మనకు కలిగేదానికి మనం కనుక ప్రయత్నం చేస్తూ ఏ నాటికైతే మనకు ఆ భావం స్థిరమవుతుందో ఆనాడు రుద్రం అంతా కూడా కర్తలామలకంలాగా అర్థమైనట్టే అన్న భావనగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి కొంచెం మనం ఒక్కొక్క అది ఆల్రెడీ అనుకున్నవే ఒకసారి మనం చెప్పుకుందాం. ఒక నదీ ప్రవాహాన్ని మనం దూరం నుంచి చూసేటట్టయితే పెద్ద చిన్న చుడుగుండాలతో ఉంటాయి. విశ్లేషించి చూసేటట్టయితే పెద్ద చుడుగుండంలో ఉన్నది నీళ్లే, చిన్న చుడుగుండంలో ఉన్నది నీళ్లే. నీళ్లలో ఎక్కువ తక్కువ, దాని శక్తుల్లో ఎక్కువ తక్కువ. పెద్ద చుడుగుండం కనుకైతే ఏనుగునైనా సరే తనలోకి లాగేస్తుంది. చిన్న చుడుగుండం కనుక అయ్యేటట్టయితే ఒక ఆకును కూడా తనలోకి లాక్కోలేదు. కానీ రెండిట్లో ఉన్నది ఒకే ఒక నీళ్లు. అట్లా ఈ నీళ్ల బదులు ఒక కాంతి పుంజాన్ని మనం కనుక ఊహించేటట్టయితే ఒకే ఒక కాంతి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న కాంతిలో ఏర్పడ్డ అనేక కాంతి చుడుగుండాలే ఈ విశ్వంలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మ దగ్గర నుంచి ఒక చిన్న కణం దాకా ఇదే రకరకాల రూపాల్లో వ్యాపించినటువంటి శక్తులు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే భావానికి కలిగిన ఆలోచన ఏంటి, మన ఆదివారం నాడు కలిగిన భావన ఏంటంటే, దట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. మనం ఒక థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నాం. ఆ థియేటర్ ఎంత ఉంటుంది? మేబీ ఒక 1000 గజాల స్థలంలో ఆ థియేటర్ నిర్మించబడి ఉండొచ్చు. ఒక 2000 సీట్లు 3000 సీట్లు ఉండొచ్చు సీట్లు. పడమర వైపు నుంచి ప్రాజెక్టర్లోంచి కాంతి కిరణాలు పడుతున్నాయి. తూర్పు వైపు ఓ పెద్ద స్క్రీన్ 70 mm స్క్రీన్ ఉన్నది అనుకోండి. కాంతి కిరణాలు పడేదాకా అక్కడ ఏం లేదు, ఒట్టి స్క్రీనే. కాంతి కిరణాలు పడంగానే ఆ స్క్రీన్ కాస్త చాలా లైవ్లీగా అనేక రకాల రూపాలతో, మనుషులతో, చెట్లతో, రకరకాల వీటితో నిండిపోతుంది. అందులో మనం తన్మయత్వం అయిపోయి వాళ్ళల్లో తెర మీద క్యారెక్టర్ ఏడిస్తే మనం ఏడవటం, వాళ్ళు సంతోషిస్తే మనం సంతోషపడటం, వాళ్ళతో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ కాంతి కిరణం ప్రాజెక్టర్లోంచి పట్టం ఆగిపోగానే సినిమా ఆగిపోతుంది, ఏముండదు, మళ్ళీ తెల్లటి స్క్రీనే కనపడుతుంది. దీన్నే ఆదిశంకర్ల వారు విశ్వం దర్పమాన చెప్పటంలో, ఆ మాట చెప్పటంలో అంతరార్థం ఇదే. అద్దంలో చూస్తున్న బొమ్మ అన్నీ ఫుల్ఫిల్గా ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ చేత్తో పట్టుకుందామంటే ఏమీ దొరకనట్టుగా కంటికి కనపడుతున్న విశ్వం అంతా అద్దంలో చూస్తున్న బొమ్మ లాంటిది సుమా అనే భావన చాలా బలంగా కలిగినప్పుడు మాత్రమే ఆ దక్షిణామూర్తి తత్వం మనకి కొంతగా అయితే కొంత అర్థం అవుతుంది. సో ఆ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని ఎట్లా మనం భావించాలి, ఎట్లా అర్థం చేసుకుంటే ఈశావాస్యమిదం జగత్తు, లేకపోతే ఈ సోమ అనే తత్వం, లేకపోతే రుద్ర అనే తత్వం మనకు అర్థమవుతుంది అని అనుకుంటే, మొట్టమొదట ఆది కదలిక అన్నాం. దేన్ని? ఓంకారాన్ని అన్నాం. ఆది కదలిక, ఓంకారమే శివుడు, శివుడే ఓంకారం అన్నాం. ఆ ఆది కదలిక అయినటువంటి ఓంకారం యొక్క లక్షణాన్ని పంచవర్ణాత్మకం ఇది ఓంకారం అన్నాం. దాన్ని తారకం, దండం, కుండలం, అర్ధచంద్రం, బిందు, ఇవన్నీ చెప్పాం, బానే ఉంది. సో ఈ ఓంకార తత్వంలో ఉన్నటువంటి 5 ప్రధానమైన శక్తుల్ని రూపపరంగా చెప్పినప్పుడు శివుడి యొక్క 5 ముఖాలుగా చెప్పాం. దాన్నే పంచీకరణకి ఆధారమైనటువంటి స్థితి అనుకున్నాం. అమ్మవారి పరంగా ఆలోచించేటట్టయితే పంచమి, పంచభూతేసి, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. పంచబ్రహ్మాసనాసీని, ఇతర రకరకాలుగా చెప్తాం. ఈ పంచ ముఖాల్ని ఒక్కసారి ఆలోచించేటట్టయితే దాన్ని మళ్ళీ మహన్యాసంలో మనం రెగ్యులర్గా చేసుకునే మహన్యాసంలో చూస్తే అదే పంచముఖాల్ని 2 రకాలుగా మనకి చూడటంగా మనకు కనపడుతూ ఉంటాం, గమనిస్తాం. ఒకటి సాధనాపరమైనటువంటి ఆమ్నాయ పరంగా చెప్పటం, ఇంకోటి ఏమన్నా యాక్చువల్గా ఆ ముఖాలు ఎట్లా ఉన్నాయి పరంగా చెప్పటం.
తూర్పు వైపు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆమ్నాయపరంగా సద్యోజాత అనే ముఖాన్ని దండం పెడతాం, పూజ చేస్తాం. తూర్పున సద్యోజాత ముఖాన్ని పూజ చేస్తున్నాను, దండం పెడుతున్నాను. దక్షిణం వైపు దిక్కు తిరగంగానే ఇది అఘోర ముఖానికి దండం పెడుతున్నాను, పూజ చేస్తున్నా వామన ముఖానికి దండం పెడుతున్నాను, పూజ చేస్తున్నాను అనే భావాన్ని మనం చెప్తాం. పడమర దిక్కు చూడంగానే పడమర దిక్కు చూడంగానే తత్ ఈశ సద్యోజాత వామదేవ అఘోర ముఖానికి దండం పెడుతున్నాం అని దండం పెడతాం, పూజ చేస్తాం. సద్యోజాత వామదేవ అఘోర. ఉత్తర దిక్కు దండం పెట్టేటప్పుడు తత్పురుష ముఖానికి దండం పెడుతున్నాం అని చెప్తాము. పైకి చూసి దండం పెట్టేటప్పుడు ఈశాన ముఖానికి సర్వ విద్యా స్వరూపమైనటువంటి ఈశాన ముఖానికి దండం పెడుతున్నాం అని దండం పెడతాము. అధోముఖానికి వచ్చేటప్పటికి హిరణ్యవర్ణాయ, హిరణ్య రూపాయ, హిరణ్యపతే, అంబికాపతే, ఉమాపతే, పశుపతే అని శివశక్త్యాత్మకంగా దండం పెడతాం. భూమి మీదకి వచ్చేటప్పటికి హిరణ్యవర్ణ స్వరూపంగా మనం భావించి దండం పెడతాం. ఈ 5 వర్ణాలు అంటున్నాం. 6వ ముఖం వాటి యొక్క రిఫ్లెక్షన్ గా కనపడుతున్నదే తప్ప అది నిజంగా ముఖం కాదు. ఎందుకని పంచముఖాత్మకం చెప్పారు కానీ శివుడికి 6 ముఖాలు అని చెప్పలే. ఈ పంచముఖాత్మకమైనటువంటి శివుడికి 4 ముఖాలు 4 దిక్కుల్లోనూ, 1 ముఖం పైన ఉన్నది. ఇవన్నీ వర్ణాత్మక శక్తి స్వరూపాలు అని చెప్పినప్పుడు థియేటర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఒక్క ప్రాజెక్టర్ ఒకవైపు నుంచి కాంతి పడటం మూలంగా వస్తున్నది ఈ బొమ్మలుగా మన గందరగోళానికి, అందులో పూర్తిగా తాదాత్మ్యతంగా ఆ సినిమాలో మనం మునిగిపోయేటట్టుగా చేస్తోంది. ఇక్కడ 5 దిక్కుల నుంచి 5 రకాలైన అఖండమైనటువంటి శక్తి తరంగాలు వ్యాపించి ఉన్నటువంటి స్థితి ఈ 5 యొక్క సమిష్టి తత్వాన్ని భూమి మీదకి హిరణ్య వర్ణ రూపంలో, కిరణాల రూపంలో పడుతున్నది అని కనుక భావించగలిగేటట్టయితే, ఆ అఖండ కాంతి ప్రవాహంలో అనేక రకాల స్థాయి భేదాలైనటువంటి సుడిగుండాల రూపంలో సదాశివ బ్రహ్మ దగ్గర నుంచి పంచబ్రహ్మలు మొదట్లో, పంచభూతాలు తర్వాత, ఈ జ్యోతిర్మయమైనటువంటి సమస్తమైన శక్తులు, అట్లాగే మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు. కాకపోతే వీటిలో ఏమిటి 2 రకాల వర్గీకరణగా మనం చెప్పుకుంటాం. ఒకటి కనపడుతున్నవి, ఒకటి కనపడనివి. మనకి కనపడనంత మాత్రాన లేదు అని చెప్పేదానికి వీల్లేదు. కంటికి కనపడే వాటిని ఉన్న ఇంద్రియ అనుభూతమైనవని, కంటికి కనపడిన వాటి అన్న ఇంద్రియ అతీతమైనవి, కంటికి కనపట్టలేదని 2 భాగాలుగా మనం వర్గీకరిస్తాం. కాంతి అంటేనే అది తరంగ స్వరూపం అని మనకు తెలుసు. ఇప్పుడు 5 పక్కల నుంచి కూడా రకరకాల శక్తివంతమైనటువంటి కాంతి పుంజాలు పడటంలో కలుగుతున్నవన్నీ కూడా అఖండమైనటువంటి శక్తి తరంగ స్థితులే. అంటే విశ్వం అంతా కూడా తరంగ స్థితిలో ఉన్నటువంటి రకరకాల కాంతి యొక్క వ్యక్త రూపాలే తప్ప ఏమీ కాదు. సినిమాలో బొమ్మలు మనం చూస్తున్నంతసేపు చాలా నిజంగా ఉంటాయి, సినిమా అయిపోయినాక అక్కడ ఏమీ ఉండదు. అదే మాదిరిగా ఈ అనంతమైనటువంటి ప్రపంచం అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పిన వాక్యానికి యొక్క అన్వయం ఏకం సత్తుగా ఆ ఒకే ఒక సత్పదార్థం యొక్క జ్యోతిర్మయ తత్వమే వివిధమైనటువంటి జ్యోతిర్మయ ఆకృతుల్లో కనపడుతోంది, కానీ అంతకన్నా వేరే ఏమీ లేదు. ఈ భావాన్ని మనం ఎంత బలంగా దృఢం చేసుకోగలుగుతామో అంత తొందరగా రుద్ర తత్వం యొక్క అనుభూతి మనకు కలుగుతుంది అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అయితే ఈ శక్తి అండ్ దెన్ అనేక రకాల కాంతులు, శక్తులు అంటున్నాం కదా, దీనికి మనం చూస్తున్నటువంటి దృశ్య ప్రపంచానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని కనుక ఆలోచించేటట్టయితే, అఖండమైనటువంటి తరంగ తత్వంతో 0 to ఇన్ఫినిటీగా ఉన్నటువంటి తరంగ తత్వంతో ఉన్న వాటిల్లో కొంత భాగాన్ని మాత్రమే మన కన్ను చూడగలుగుతోంది. మన కన్ను చూడటానికి అతీతమైనటువంటి ఎన్నో తరంగ శక్తులు ఇంకా ఉన్నాయి అనేది మనకి సైన్స్ మూలంగాను
నిత్య జీవితంలో రకరకాల అనుభవాల ద్వారాను మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఇంకొక భావం ఏమిటంటే, ఈ పంచతత్వం అనేది కేవలం పంచీకరణ విధానంతో ఈ సృష్టి ఏర్పడ్డది. శివుడికి పంచముఖాలు ఉండటం అని, దాన్ని శివ అనే శబ్దంలోనే తిప్పి కనుక చెప్పేటట్టయితే వసిత్వం పంచబ్రహ్మయత్ ఇది శివ, వసిత్వం పంచభూతయత్ ఇది శివ. అంటే హయ్యర్ లెవెల్లో పంచబ్రహ్మలు ఎవరి వశంలో ఉన్నారో ఆయన శివ అన్నారని, లోవర్ లెవెల్లో కూడా పంచభూతాలు ఎవరి వశంలో ఉన్నాయో వాళ్ళని శివ అన్నారని. కాబట్టి పంచభూతాలు పంచబ్రహ్మలు శివుడి యొక్క అనుగ్రహం ఆదేశాల మీద పనిచేస్తూ ఉంటాయి అని మన నిత్య జీవితంలో షిరిడి అవతారంలో కానీ సత్యసాయి అవతారంలో కానీ ఎన్నో సందర్భాల్లో పంచభూతాలు పంచబ్రహ్మలు ఆయన సంకల్పానుసారంగా పనిచేయటం మనం చూశాం. కాబట్టి పరబ్రహ్మతత్వం అనే భావంతో మనం స్వామిని ఆరాధిస్తాం. సో దీనికి శక్తి పరంగా కనుక మనం ఆలోచించి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం కనుక చేసేటట్టయితే, అంటే శక్తి పెరిగి అనులోమ విలోమ సంబంధం అనే మాట మనకి తెలుసు. కోరికల పరంగాను ఆనంద పరంగాను చెప్పుకున్నాం. ఎక్కువ కోరికలు అయ్యేటట్టయితే తక్కువ ఆనందము, తక్కువ కోరికలు అయ్యేటట్టయితే ఎక్కువ ఆనందం, దాని విలోమ సంబంధం అనుకున్నాం. అదే మాదిరి ఈ కాంతి అనగానే, తరంగ స్థితి అనగానే తరంగ దైర్ఘ్యం అని దాన్ని వేవ్ లెంగ్త్ అంటాం. అంటే రెండు కొసలు మనం తీసుకునేటైతే రెండు కొసల మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత ఎక్కువగా ఉండేటట్టయితే అంత తక్కువ శక్తివంతమైన తరంగం అని, ఆ తరంగాల మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత తక్కువ అయ్యేటట్టయితే అది అంత ఎక్కువ శక్తి తరంగమైనటువంటి శక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మామూలు కాంతి మన శరీరం మీద పడేటట్టయితే మన శరీరం తగిలేదాకా ఆ కాంతి ప్రవహిస్తూ ఉంటుంది, మన శరీరం తగలంగానే ఆగిపోతుంది. కాబట్టి మన శరీరాన్ని ఫోటో తీసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మన శరీరం యాజ్ ఇట్ ఈజ్ ఉన్న రూపం ఫోటోలో పడుతుంది. కారణం ఏమిటి? మామూలు కాంతి శరీరాన్ని టచ్ చేసిన నీడ మనకి బొమ్మలుగా, సినిమా ఫోటోలో బొమ్మలాగా కనపడుతుంది. ఈ మామూలు కాంతి కన్నా ఎక్స్రే కిరణాలు కనుక మన మీద పంపించేటట్టయితే ఎక్స్రే కిరణాలు మన శరీరంలో రక్త మాంసాల గుండా ప్రవహించి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే రక్త మాంసాలని అంటే రక్త మాంసాలు ఆ కిరణాలని ఆపలేవు. ఆపలేకపోవటం మూలంగా ఎప్పుడైతే లోపలికి పోయినాయో ఎముకల దగ్గరికి పోయేటప్పుడు ఎముకలు వాటిని ఆపుతాయి. కాబట్టి ఎముకల ఫోటో మాత్రమే మనకు వస్తుంది. ఎక్స్రేలో ఎముకల ఫోటో రావటానికి కారణం ఆ తరంగ దైర్ఘ్యం, అంటే ఎక్స్రే యొక్క వేవ్ లెంగ్త్ మామూలు కాంతి వేవ్ లెంగ్త్ కన్నా తక్కువగా ఉండి అది ఎక్కువ శక్తివంతంగా లోపలికి దూసుకుపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇదే గామా రేస్ లేదు కాస్మిక్ రేస్ అందులోకి పంపించేటట్టయితే ఎముకల్ని కూడా చూర్ణం చేసి లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని వాడు అక్కడికక్కడ చచ్చూరుకుంటారు. ఒక ఆటం బాంబు వేసినప్పుడు లేకపోతే ఒక హైడ్రోజన్ బాంబు వేసినప్పుడు ఆటం బాంబు వేసిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది హైడ్రోజన్ బాంబు. కారణం ఏమిటి? మొదటి దానిలోనే ఉన్న ఫిషన్ రెండుగా విడిపోవటంలో బయటికి వచ్చిన శక్తి, దాన్ని ఒక ప్రధాన పదార్థం రెండుగా విడిపోతే దాన్ని ఫిషన్ అంటాం. చాలా శక్తి విడుదలవుతుంది, దాని మూలంగా చాలా నాశనం అవుతుంది. అట్లా కాకుండా రెండు కణాలు కలిసి ఆ కలవటంలో విడుదలయ్యే ఎక్స్ట్రా శక్తిని ఫ్యూషన్ అంటాం. రెండు హైడ్రోజన్ పరమాణువులు కనుక ఫ్యూజ్ అయ్యేటట్టయితే అఖండమైన శక్తి బయటకు వస్తుంది. ఆ బయటికి ఆ శక్తి రావటం మూలంగా వచ్చేది ఆటం బాంబు కన్నా కూడా 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. అట్లాంటి ఫ్యూషన్ అనుక్షణం సూర్యుడిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంత శక్తివంతంగా సూర్యుడు వెలుగుతున్నాడు, జ్యోతిర్నిమితత్వం అని మనం అర్థం చేసుకుంటున్నాం. సో దీనికి మనకి అన్వయం ఏమిటంటే, తరంగ యొక్క దీర్ఘం అంటే వేవ్ లెంగ్త్ తగ్గుతున్న కొద్దీ శక్తి పెరిగిపోతుంది. కాబట్టి పదార్థాల యొక్క తత్వానికి ఈ తరంగ తత్వానికి ఉన్న సంబంధాన్ని సాధనలో అర్థం చేసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితికి ప్రయాణం చెయ్యండి. దాన్నే సాధన అన్నారు. ఒక్కొక్క
లెవెల్ ఆఫ్ సూక్ష్మ స్థితి మానవుడు చేరుతున్న కొద్దీ, సాధనలో చేరుతున్న కొద్దీ, ఆ సూక్ష్మ స్థితుల్లో ఉన్నటువంటి ఇతర ఋషుల యొక్క, దేవతల యొక్క, ఆ జ్యోతిర్మయమైనటువంటి శక్తుల యొక్క, పితృదేవతల యొక్క అనుభూతుల్ని వాళ్ళు పొందుతారు అనేది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనేదిగా ఆ మాదిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఉదాహరణగా శక్తికి తరంగతత్వానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకునే దానికి నీళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. పంచభూతాల యొక్క లక్షణం మనం చూసేటట్టయితే, గ్రాస్గా ఉన్న భూతం భూమి అన్నిటికన్నా తక్కువ శక్తివంతమైంది. దానికన్నా 100 రెట్లు శక్తివంతమైన భూతం జలం. జలంకి వచ్చేటప్పటికి అది పల్లానికి ప్రవహించే లక్షణం, అంటే తరంగ లక్షణం కలగటం, తరంగ లక్షణాన్ని వ్యక్తం చేయటంగా కనిపిస్తోంది. దానికన్నా శక్తివంతమైనటువంటి 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి భూతం అగ్ని. ఇందులో తరంగం కిందకి కాకుండా పైకి వ్యాపించే ప్రయత్నం చేయటం, అగ్ని కీలలు పైకి వ్యాపిస్తే తరంగ రూపంలో. దానికన్నా 100 రెట్లు శక్తివంతమైన వాయువులో భూమిని కూడా వదిలిపెట్టి వ్యాపించటం. దానికన్నా 100 రెట్లు శక్తివంతమైనటువంటి ఆకాశంలో కంటికి కనపడంత సూక్ష్మంగా ఆ తరంగాలు వ్యాపించి ఉండటం. ఇవి అంటే మన అనుభూతి. వాయువు అయితే కనీసం అనుభూతి పొందుతాం, ఆకాశాన్ని ఊహించుకోవటం తప్ప అనుభూతి కూడా పొందలేని సూక్ష్మ స్థితి అనుకున్నాం. అంటే పంచభూతాల అన్నిట్లో కూడా ప్రతి దానిలోనూ మిగతా భూతాల యొక్క ప్రమేయం ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాల యొక్క అనేక రకాల కలయికలు, సమ్మేళనాల మూలంగా ప్రకటీకృత పంచభూతాని ఇది ప్రపంచ. ప్రపంచం అంటే ఈ పంచభూతాల యొక్క అనేక రకాల సమ్మేళనమే అనే మాట కూడా మనం అంతకుముందు చెప్పుకున్నాం. దీన్ని ఈ శక్తి పరంగా దీన్ని ఆలోచించేటప్పుడు ఈ శక్తికి, ఆకృతికి లేదు ఆ పర్టికులర్ భూత స్థితికి ఉన్న సంబంధాన్ని మనం చెప్పుకునే ఎగ్జాంపులే నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణమైన టెంపరేచర్లో 30 degrees 20 degrees ఆ టెంపరేచర్లో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు కనుక మనం చూస్తే అందులో తరంగాలు కనిపిస్తాయి మనకి. దాన్ని నీళ్లలో నుంచి మనం టెంపరేచర్ తీసేసామనుకోండి, అంటే దాని టెంపరేచర్ తగ్గిస్తున్నాం, దాన్ని శక్తిహీనం చేస్తున్నాం. శక్తిహీనం చేస్తున్న కొద్దీ 30 degrees రూమ్ టెంపరేచర్ దగ్గర నీళ్లు 20 degrees 4 degreesకి వచ్చేటప్పటికి దాని సాంద్రత పెరిగిపోతుంది. 1 degree దగ్గరికి వచ్చేటప్పటికి గడ్డగట్టేసి మంచుగా అయిపోతుంది. ఇంకా మైనస్ పోయినాం, -30 -40 పోయినాం, ఇంత సాలిడ్ రాక్ కన్నా చాలా బలమైనటువంటి మంచుగడ్డగా తయారవుతుంది. ఈ మంచుగడ్డ స్థితిలో అందులో తరంగం మనకు కనపడదు. మళ్ళీ 0 degreesకి వచ్చి నీళ్ళు అయిపోయినాక మళ్ళీ తరంగాలుగా కనపడటం మొదలు పెడతాయి. ఇదే నీటికి ఇంకా ఎక్కువ శక్తి ఇచ్చాము, 80 degrees 90 100 రాగానే ఆవిరి విజృంభించి వ్యాపించి గాల్లో కలిసిపోవటం, అంటే తరంగం రూపంలో పైకి వ్యాపించడం, వాయువులో కలిసిపోయే పద్ధతిగా కనపడుతుంది. ఇంకా శక్తి ఇచ్చాము, అందులో మూల కణాలుగా మారిపోతుంది. ఇంకా శక్తి ఇచ్చాము, అది హైడ్రోజన్ బాంబుగా మారిపోతుంది. అంటే ఏమన్నమాట, ప్లాస్మా స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, కణస్థితి, ప్లాస్మా స్థితి ఒకదానికన్నా ఒకటి చాలా తక్కువ వేవ్ లెంగ్త్ ఉండి ఎక్కువ శక్తి కలిగినటువంటి పదార్థ రూపాలు. అంటే ఒకే ఒక పదార్థం దాని శక్తి స్థాయిని బట్టి 5 స్థాయిల్లో మనకు కనపడుతోంది. అంటే ఈ పంచీకృతమైనటువంటి సృష్టిలో సాధారణమైనటువంటి ఒక పదార్థం కూడా 5 స్థాయిల్లో వ్యక్తం చేసే శక్తిని కలిగి ఉన్నది. అది శక్తి ఎక్కువ కావటాన్ని బట్టి, శక్తి పోగొట్టుకోవటాన్ని బట్టి దాని రూపాలు మారిపోతున్నాయి అని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ జ్ఞానం ఉన్నటువంటి మానవుడు తన యొక్క మూలతత్వాన్ని భగవంతుడితో మేళవింపుగా అర్థం చేసుకుని తన యొక్క శక్తి స్థాయిని, అంటే స్థూల స్థితిలో తను ఉన్నటువంటి స్థితి నుంచి సూక్ష్మానికి పెంచుకుంటూ పోవటమే సాధన. దీనిలో మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క లక్షణాలే మనలో అనేకంగా కనపడుతూ ఉంటాయి. చాలా సోమరిపోతూ కదలలేడండి అంటే భూతత్వం చాలా ఎక్కువగా ఉన్నది. సో చాలా చురుకైన వాడండి,
అగ్నితత్వం, వాయుతత్వం ఉన్నది. అంటే ఏమన్నమాట, ఈ పంచభూతాల యొక్క ప్రపోర్షన్స్ మనలో ఉండి మనని అనేక రకాలుగా సాధన బద్ధులు, సాధన రహిత సోమరితనము, లేకపోతే చాలా తెలివితే ఇవన్నీ కలిగిస్తున్నాయి. కాబట్టి ఏ మాదిరి ప్రయత్నాల మూలంగా, ఏ మాదిరి ఆహారపు అలవాట్ల మూలంగా, ఏ మాదిరి సోషల్ లైఫ్ మనం ఎన్నుకోవటం మూలంగా మనం సాధనకి అనుకూలమైనటువంటి వాతావరణానికి మనం పోగలుగుతాము. ఆ మాదిరిగా మనం ప్రయత్నం చేయటం మూలంగా స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితికి మనకు ప్రయాణం చేయడం సాధ్యం అవుతుంది. అందులో మనం పొందే అనేక రకాల స్థాయి భేదాల బట్టి వివిధమైనటువంటి అనుభూతుల్ని మనం పొందగలుగుతాము. అంటే సపోజ్ భగవంతుడు ఒకళ్ళ మీద ప్రత్యేకత చూపించడం, లేకపోతే ఒకళ్ళని తక్కువ చేయటం కాదు. సపోజ్ ఒక జాగాలో చాలా విభూతి వస్తుంది, ఇంకో జాగాలో చాలా అనుభూతులు కలుగుతున్నాయి, ఇంకో చోట మనకి మనసు చాలా ప్రశాంతం కలుగుతోంది, ఇంకో చోట మనకి చాలా మనసు డిస్టర్బ్ అవుతోంది. ఇవన్నీ కారణం ఏమిటి? మనకి కనపడకుండా ఉన్న అక్కడ ఉన్నటువంటి శక్తులు తరంగ శక్తులుగా ఉన్నటువంటివి మన మీద కలిగించే ప్రభావం మూలంగా మనకు ఆ స్థితులు కలుగుతున్నాయి. కాబట్టి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవటం అనేది సాధనలో సాధకుడు సాధించాల్సిన తొలిమెట్టు. ఇంట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లేకుండా, ఒంట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లేకుండా, సమాజంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లోకి మనం పోయినప్పుడు మన పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవటం వదిలిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని తొందరగా అబ్జర్వ్ చేసుకునే లక్షణం మనలో ఉంటుంది సుమా. కాబట్టి జాగ్రత్త. ఎన్విరాన్మెంట్ని పాజిటివ్ చేసుకునే దానికి అనుక్షణం చేసే సాధన, మంత్ర సాధనే అక్కర్లేదు, నామ సాధన, జప సాధన ఏదైనా సరే ఇది చాలా ఉపయుక్తం అవుతుంది. స్వామి ఈ పరంగా ఒక చక్కటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పారు. స్వామి, మాకు పుట్టపర్తి వచ్చినప్పుడు మనసంతా చాలా ఆనందంతో సంతోషంతో ఇదంతా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంటికి పోగానే 4 రోజులు పోగానే మళ్ళీ పోతోంది అంటే స్వామి చెప్పిన ఎగ్జాంపుల్, ఒక కుండ నిండా నీళ్లు తీసుకుని దాన్ని నది ఒడ్డున పాతి పెట్టాం అనుకోండి, అంటే పూర్తిగా అంటే కంఠం దాకా పాతి పెట్టాం, నది ఒడ్డునే పాతి పెట్టాం, ఇసుకలో పాతి పెట్టాం, దాని నిండా నీళ్లు పోసాం, నది నిండా నీళ్లు ఉన్నాయి, నదిలో నీళ్లు పారుతున్నాయి, దాని ఒడ్డునే ఇసుకలో ఈ కుండని దాని గొంతు దాకా పాతి పెట్టాం, దానిలో నీళ్లు పోసాం. అట్లాగే ఇంకో కుండ నిండా నీళ్లు పట్టుకొచ్చి మన ఇంటికి పట్టుకొచ్చి అటక మీద పెట్టాం. ఒక 10 రోజులు 15 రోజులు పోయినా చూస్తే నది ఒడ్డున ఇసుకలో ఉన్న కుండ నిండా నీళ్లు అదే మాదిరిగా నిండుగా ఉంటాయి. మనం ఇంట్లో పట్టుకొచ్చి అటక మీద పెట్టిన నీళ్లు కాస్త ఎక్కడ కనపడకుండా మాయమైపోతే, ఎవరు తాక్కపోయినా ఎవరు తీయకపోయినా. ఎందుకని అని అడిగారు. స్వామి, అది ఆవిరైపోయినాయి కదా అని. ఎందుకు ఆవిరైపోయింది? మరి నది ఒడ్డున ఎందుకు ఆవిరైపోలేదు? నది ఒడ్డున జల సంబంధమైనటువంటి నది యొక్క అట్మాస్ఫియర్ ఉన్నది. దాని మూలంగా దూరంగా నది ఉన్నా సరే, నదికి ఈ కుండలో నీళ్ళకి సంబంధం లేకపోయినా సరే, కుండలో నీళ్లు చెక్కు చెదరకుండా నిండుగా అదే మాదిరి ఉన్నాయి. దీనికి ఆ మాదిరి వాతావరణం లేకపోవటం మూలంగా అటక మీద పెట్టిన కుండలో నీళ్లు ఎండిపోయినాయి. అట్లా ఆధ్యాత్మిక పరమైనటువంటి మనోవాతావరణాన్ని కూడా మనం ముందు మనలో మనం సృష్టించుకోవాలి, మన ఇంట్లో మనం సృష్టించుకోగలగాలి. ఆ బలం మూలంగా సమాజంలోకి పోయినప్పుడు సమాజాన్ని మనం పాజిటివ్గా ఆధ్యాత్మిక పరంగా ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటాం తప్ప, లేకపోయేటట్టయితే బ్లాటింగ్ పేపరు నీళ్లలో పెడితే నీళ్లు పీలుస్తుంది, రక్తంలో పెడితే రక్తాన్ని పీలుస్తుంది, ఎందులో పెడితే దాన్ని పీల్చడం, రంగు నీళ్ళలో పెడితే రంగు నీళ్ళని పీలుస్తుంది. సో పీల్చటం అనే లక్షణం దానికి ఉన్నది కాబట్టి, అంటే ప్రభావితం కావటం అనే లక్షణం మన మనసుకున్నది కాబట్టి అది పాజిటివ్గా ప్రభావితం అవుతుంది, లేకపోతే నెగిటివ్గా ప్రభావితం అవుతుంది. ప్రభావితం కాకుండా ఉండటం దానికి సాధ్యం కాదు. కాబట్టి నెగిటివ్గా ప్రభావితం కాకుండా పాజిటివ్గా ప్రభావితం అవటం నేర్చుకోవటం మూలంగా ఈ సోమ అనే తత్వంలో ఉన్నటువంటి ఆ విశ్వ విరాట్ పరమైనటువంటి తత్వాన్ని అనుభూతం చేసుకోవచ్చు. లౌకికమైనటువంటి ఒక సినిమా థియేటర్లో మహా అయితే ఒక 500 గజాలు లేదా 1000 గజాలు స్థలంలో ఉన్నటువంటి థియేటర్లో మనం చూసేటట్టయితే ఆ మాదిరి ఎన్విరాన్మెంట్, కాంతి కిరణాలు ఆకారాల్ని కలిగించటము, ఆ కాంతి పోగానే ఆకారాలు లేకపోవటం మనం చూస్తున్నాం.
ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని 1,00,000 కాంతి సంవత్సరాల వైశాల్యం ఉన్నటువంటి ఒక పెద్ద థియేటర్గా భావించండి. చిన్న థియేటరు, ఇది పెద్ద థియేటరు. ఈ పెద్ద థియేటర్ యొక్క వైశాల్యం ఎంత అంటే 1,00,000 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే మీకు తెలుసు, మన ఊహకు కూడా ఉందనంత పెద్దది అది. ఊహించడం కష్టం. ఈ 1,00,000 కాంతి సంవత్సరాల థియేటర్లో 5 పక్కల నుంచి అఖండమైనటువంటి శక్తితో కూడిన వర్ణాలు వ్యాపిస్తూ ఉన్నప్పుడు వీటి యొక్క పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మూలంగా ఏర్పడుతున్నటువంటి అనేక రూపాలే సదాశివ బ్రహ్మ దగ్గర నుంచి ఒక చిన్న కణం దాకా లేదు ఒక సూక్ష్మజీవి దాకా అనే భావన మనకి తెలిసినప్పుడు, సైన్స్ని దీనికి అప్లై చేసినప్పుడు, సైన్స్లో ఒక చిన్న కణాన్ని తీసుకుని ఆ కణాన్ని ల్యాబొరేటరీలో పెంచి పెద్ద చేసి దానిలోంచి పూర్తి రూపాన్ని మనం సాధించగలుగుతున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీట్రూట్ కానీ లేకపోతే ఇటువంటి ఒక దుంప పదార్థాన్ని ఒకే ఒక చిన్న కణం అందులోంచి తీసుకొని ల్యాబొరేటరీలో దాన్ని పెంచి పోషించి దానిలోంచి పూర్తి బీట్రూట్ని తెప్పించడం అనేది సైంటిస్టులు సాధించారు. అంటే కణానికి పూర్తి స్థితిని పొందగలిగిన శక్తి ఉన్నది. గింజలో నుంచి చెట్టు బయటకు వచ్చినట్టుగానే ఒక కణం నుంచి పూర్తి ఆకృతిని తీసుకొచ్చే పొందగలిగే అవకాశం ఉన్నది. కాబట్టి కణస్వరూపమైనటువంటి మానవుడు తన సహజ స్వరూపమైనటువంటి భగవంతుడిగా మారటానికి చేసే ప్రయత్నాన్ని, సాధనాన్ని, ఆ మారిపోయిన స్థితిని ఏకో రుద్ర లేదా ఏకం సత్ లేదు అనే భావంగా ఆ ఒకే ఒక సత్పదార్థం ఈశావాస్యం అంటే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. ఎట్లా వ్యాపించింది? అష్టమూర్తి స్వరూపంలో వ్యాపించింది. తన యొక్క అష్టమూర్తి తత్వంగా విశ్వం అంతా వ్యాపించిన దాన్నే శివుడి యొక్క అష్టమూర్తులు అన్నారు. శివుడికి శక్తికి తేడా లేదు కాబట్టి శక్తికి కూడా అష్టమూర్తులు చెప్పారు. ఈ శివశక్తుల యొక్క రిప్రజెంటేటివే రుద్రుడు, శివుడుగా మనం సూర్యుడు కాబట్టి సూర్యుడికి కూడా అష్టమూర్తులు చెప్పారు. ఈ అష్టమూర్తుల పేర్లే మనం 2-3 సత్సంగాల క్రితం ఇది శక్తిపరమైన అష్టమూర్తులు వీళ్ళు, శివపరమైనటువంటి అష్టమూర్తులు వీళ్ళు, సూర్యుడు పరమైనటువంటి అష్టమూర్తులు వీళ్ళు అని తెలుసుకున్నాం. అంటే ఈ అష్టమూర్తి తత్వంలో ఒకే ఒక పరమాత్మ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అనే భావన మనం బలం చేసుకుంటూ పోవటమే మనం దీన్ని ఏకో రుద్ర లేదు ఏకం సత్ యొక్క అనుభూతిగా అర్థమవుతుంది. దీన్నే రుద్రం మొదలుపెట్టిన కొత్త రోజుల్లో, అంటే అది రికార్డ్ అయ్యి కూడా ఉండకపోవచ్చు అక్కడ, అందుకని ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. శివుడికి ప్రణవానికి తేడా లేదు. ప్రణవో శివ శివో ప్రణవ అని మనం చెప్పుకున్నప్పుడు ఆ శివతత్వానికి ప్రణవతత్వానికి ఉన్నటువంటి సంబంధ పరంగా దాన్ని ఈ మాదిరిగా అప్పుడు చెప్పుకున్నాం. ఇది మోస్ట్ ప్రాబబ్లీ అబౌట్ 3-4 years బ్యాక్. శివుడే ప్రణవము, ప్రణవే శివుడు అనేది అర్థం. అష్టాంగంచ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓంకారో యో నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. అంటే అష్ట అంగాలతోనూ 4 పాదాలతోనూ 3 స్థానాలతోనూ 5 దైవ లక్షణాలతోనూ ఉన్నటువంటి ఓంకార తత్వాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాణ్ణే బ్రహ్మవిధైనటువంటి బ్రాహ్మడు, బ్రహ్మానుభూతి పొందిన బ్రాహ్మడుగా అర్థం చేసుకోండి. కేవలం కులం చేత అంటే అనువంశికంగా వచ్చేది కొంతవరకు మాత్రమే ఉంటుంది సుమా అన్న మాటని ఆ ఓంకారపరమైనటువంటి శివ ఓంకారపరమైన అన్వయంగా మనం తెలుసుకున్నాం. ఏమిటయ్యాయంటే అష్టాంగాలు, మానవ తత్వాలు 8 రకాలు. దాని విశ్వ అని, తైజస అని అంటే తేజస్వరూపం, ప్రజ్ఞ అని, ప్రత్యేగాత్మ కానీ, అట్లాగే దీనికి తుల్యమైనటువంటి దైవతత్వాలు విరాట్ స్వరూపం, హిరణ్య గర్భ స్వరూపం, ఆయకృత్ పరమాత్మ. అంటే 4 మానవ తత్వాలు, 4 పరమాత్మ తత్వాలు. ఆ 4 పరమాత్మ తత్వాలే ఈ 4 మానవ తత్వాలుగా మానవుల్లో వ్యక్తమవుతున్నాయి అన్న అనుభూతి మనం పొందగలిగేదానికి ఆధారమైంది ఓంకారము. 4 పాదాలు ఏమిటయ్యా? ఈ 4 పాదాల ద్వారా మనకి ఇది అందిస్తోంది. ఇది ఏమిటా 4 పాదాలు?
అకారం, ఉకారం, మకారం, అర్ధమాత్ర. ఈ 4 మాత్రల ద్వారా మానవుల్లో ఉన్నటువంటి 4 తత్వాల్ని విశ్వంలో ఉన్నటువంటి 4 తత్వాలుగా మేళవించేదానికి చేసే ప్రయత్నం ఓంకార సాధన. సో ఇది 3 స్థితుల్లోనూ అనుభవించే స్థితి. 3 స్థితుల్లో అనుభవించడం ఏమిటి? ఒకటి జాగ్రత్త స్థితి, మెలకుగా ఉన్నాం, లేదు కలగంటున్నాం, లేదా గాఢ నిద్రలో ఉన్నాం. ఈ 3 స్థితుల్లోనూ ఇది జరుగుతోంది సుమా. ఒకసారి జరగటం, ఓసారి జరగకపోవటం అనేది లేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ అనుక్షణం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ మనం అర్థం చేసుకోగలగటం, అర్థం చేసుకోలేకపోవటమే తప్ప ప్రక్రియ జరగబోవటం కాదు. అంటే సూర్యుడు ఉండటం, సూర్యుడు లేకపోవటం మనం అర్థం చేసుకోవటమే తప్ప సూర్యుడు లేకపోవటం కాదు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇది పంచబ్రహ్మతత్వం. ఎట్లా పంచబ్రహ్మతత్వం? సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణుమూర్తి, లయకర్త మహేశ్వరుడు, కాలస్వరూపుడైనటువంటి కాల బ్రహ్మ, మహాశూన్యము లేదు సదాశివతత్వం. ఈ 5 లక్షణాలు ఓంకారంలో ఉన్నటువంటి 5 తత్వాలు మాత్రమే. అంటే ఈ పంచతత్వాత్మకమైనటువంటి ఓంకారం ఒకే ఒకటి సుమా. ఇన్ని రకాలుగా వ్యక్తం అవుతోంది. అది అర్థం చేసుకోవటం, అనుభూతంలోకి తెచ్చుకోవటమే సాధన. దీన్నే ఇంకొంచెం వివరించి ఇంకోసారి అదే మాదిరిగా మనం ఏం చెప్పుకున్నాం అంటే, బహుదా భాజ్యవోమితి త్రయం త్రిగుంశకోటి దేవతానిచ. ఓంకారం విస్తృతంగా వ్యాపించి అనేక రకాలైన వ్యాపక స్థితులు, ఇందాక చెప్పిన 5 ముఖాలు ఈ కాంతుల యొక్క కలయిక మూలంగా అనేక స్థాయిల్లో, అంటే స్థూలమైనటువంటి భూప్రపంచంలో స్థూలమైనటువంటి భూతత్వం చాలా బలంగా ఉంటుంది. దానికన్నా కొంచెం సూక్ష్మమైన ప్రపంచంలో జలతత్వంలో తరంగ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఆకారాలు ఈ మాదిరిగా ఉండవు. దానికన్నా ఉన్నతమైనటువంటి అగ్ని ప్రపంచంలో తరంగ తత్వాలు ఇంకా సూక్ష్మంగా ఉంటాయి. వాళ్ళకి అసలు ఆకారాలు కానీ ఈ జలతత్వం కానీ లేని స్థితి ఉంటుంది. అంతకన్నా సూక్ష్మమైనటువంటి వాయుతత్వంలో ఉన్నటువంటి ఆకారాలు ఇంకా చలించిపోయే ఆకృతిలో ఉంటాయి. పితృదేవతా స్వరూపులు ఆ మాదిరిగా ఉంటాయి. దానికన్నా సూక్ష్మమైనటువంటి జ్యోతిర్మయ తత్వాల నుంచి మనకి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మహత్తర తత్వాలు కనపడతాయి. అందుకనే సమస్త దేవతలకి అగ్ని ముఖము అనటంలో ఏమిటి? తేజో రూపం అక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి అగ్నిని ముఖస్వరూపుడుగా చెప్పారు. అగ్నికి అంటే బ్రహ్మార్పణం అని అగ్నిలో మనం ఆహుతి వేస్తే ఆ ఆహుతిని అగ్ని తీసుకుపోయి సూర్యలోకాన్ని చేరుస్తాడని, సూర్యలోకం నుంచి ఏ దేవతకి దాన్ని మనం గురించి వేశామో ఆ జ్యోతిర్మైనటువంటి దేవత సూర్యలోకంలో ఆ హవిస్సును పొందుతాడని వేద భావన. అంటే ఏమన్నమాట? పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు బట్వాడా చేసినట్టుగా ఏ ఆహుతి మనం ఎవరికి వేశామో ఆ ఆహుతిని అగ్నిహోత్రుడు సూర్యుడికి అందిస్తే, సూర్యుడు దేవతలకు అందించడం అంటే అదొక జ్యోతిర్మయమైనటువంటి అఖండ వ్యవస్థ. సూక్ష్మాతి సూక్ష్మ తరంగ స్థితుల్లో ఉన్నతమైనటువంటి శక్తియుతంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థ మన కంటికి కనపడకపోవచ్చు, కానీ లేదు అని మనం అనుకోకూడదు అన్న భావన మనం బలం చేసుకోవాలి. దీన్నే అఖండంగా విశ్వం అంతా ఒకే ఓంకారం అనేది ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అనేటట్టయితే దానికి ఈ ఓంకార పరంగా మనం చెప్పుకున్న మాట ఏంటంటే, ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. అనేకంగా విభజించబడ్డటువంటి ఓంకారం మన శరీరంలో 33 కోట్ల కణాలుగా ఉంటుంది. అదే విశ్వంలో 33 కోట్ల దేవతలుగా వ్యక్తం అవుతోంది సుమా. దానికి దీనికి తేడా లేదు, శక్తిలో తేడా మాత్రమే. దీనికి ఉదాహరణగా మనలోనే ప్రాణశక్తి ఉన్నది. శరీరం అంతా ప్రాణశక్తి ఉన్నది కాబట్టి వెంట్రుకలు పెరుగుతున్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి, శరీరం పెద్దగా లేకపోతే శుష్కించడం లేకపోతే బలం కావడం ఇవన్నీ జరగటం. కానీ అన్ని చోట్ల ప్రాణశక్తి సమానంగా వ్యాపించి ఉన్నదే. హార్ట్ లాంటి ప్లేసు, బ్రెయిన్ లాంటి ప్లేసు, మెడుల్ అబ్లాంగ్ లాంటి ప్లేసు, కొన్ని సెంటర్స్లో ఆ ప్రాణశక్తి చాలా బలంగా పనిచేయటం, కొన్ని స్థానాల్లో ఈ వెంట్రుకలు గోళ్ళు లాంటి స్థానాల్లో చాలా బలహీనంగా ప్రాణశక్తి ప్రవహించడం మనం చూడొచ్చు.
ప్రాణం ఉన్నదే, ఉన్నది. ఉంటే మరి గోరు కత్తిరిస్తే మనకి ఎందుకు నొప్పి లేదు, వెంట్రుకలు కరిస్తే ఎందుకు నొప్పి లేదు అంటే అల్పాతి అల్ప స్థితిలో ఉన్నటువంటి స్థితి శక్తి అది కూడా మన శరీరంలో భాగమే. అల్పాతి అల్ప స్థితిలో ఉన్నటువంటి శక్తి గల మానవుడు అఖండ జ్యోతిర్మయ పరమాత్మ స్థితికి అనుసంధానమై ఉన్నాడు కాబట్టి ఆ అనుసంధాన భావాన్ని ఆధారం చేసుకుని తన యొక్క శక్తిని పెంచుకుంటూ పూర్ణ పరమాత్మగా మారేదానికి దోహదం చేసే విద్యనే రుద్ర విద్య. కాబట్టి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయటం మూలంగా ఇవాళగాతే రేపు, రేపుగాతే ఎల్లుండి సాక్షాత్ ఆ ఏకో రుద్రస్థితి అనుభవంలోకి వస్తుంది అన్న నమ్మకంతో మన సాధన కంటిన్యూ చేయాలి. సో ఉన్నది ఒకే ఒక ఓంకారం, అది రెండుగా విభజించబడ్డప్పుడు సోహంగా వ్యక్తమై మనలో శ్వాస విశ్వంతో ఉన్న ప్రాణశక్తిగా వ్యక్తం అవుతుంది. మూడుగా వ్యక్తం కనుక అయ్యేటట్టయితే విశ్వంలో ఉన్న అన్ని రకాల మూళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వర, మూడు వేదాలు, శరీరం మనస్సు ఆత్మ, అట్ట ప్రపంచంలో ఏదైతే మూడు 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 అంటున్నామో సమస్తమైన మూళ్ళకి ఆధారం మూడుగా విభజించబడినటువంటి ఓంకారం. నాలుగు దిక్కులు, ఇందాక ఇప్పుడు 4 పరమాత్మ తత్వాలు, 4 మానవ తత్వాలు, 4 ఏదైతే నాలుగుగా చెప్పుకున్నామో ఈ 4కి ఆధారమైనటువంటి తత్వం 4గా విభజించబడినప్పుడు జరుగుతుంది. అంటే శబ్ద 3ను అకార ఉకార మకారాలు అర్ధమాత్ర. 5గా విభజించబడేటట్టయితే శబ్దపరంగా పంచాక్షి మంత్రం, పంచముఖ శివ, పంచబ్రహ్మలు, పంచభూతాలు, పంచభూతాత్మక ఇట్లా ఇవన్నీ అర్థమవుతుంది. 6గా కనుక అయ్యేటట్టయితే 6 ఋతువులు, షడానన సాధనలు, అన్ని షడాక్షరి వీటిగా అర్థమవుతుంది. 7గా సప్త కిరణయిత సూర్యుడిగా వ్యక్తం అవుతుంది. 8గా మంత్రపరంగా అష్టాక్షి మంత్రం, అష్టదిక్ స్వరూపం. 9గా నవగ్రహాది నిత్య నూతనత్వం, నవరాత్రి వీటికి. 16గా విశ్వస్వరూపమైన శ్రీచక్రంగా. 24గా గాయత్రి మహామంత్రంగా. సహస్రానేకంగా శరీరంలో 33 కోట్ల కణాలుగా, విశ్వంలో 33 కోట్ల దేవతలుగా ఒకే ఒక ఓంకారం వ్యక్తం అవుతోంది. కాబట్టి ఆ తత్వానికి, ఈ సోమతత్వానికి, ఆ తత్వానికి, ఈ శివతత్వానికి ఏమీ తేడా లేదు. శివుడికి ప్రణవానికి, శక్తికి ప్రణవానికి తేడా లేదు అనే మాటని ఈ సోమ అనే మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే శక్తిపరంగా వేదం మనకి ఇట్లా చెప్తుంది, మంత్ర రూపంలో దీన్ని చెప్పుకోను. ఇదే భావాన్ని శక్తిపరంగా అగ్ని సోమాత్మకమైనటువంటి గౌరీ తత్వంగా, గౌరీ మిమాయ శైలదాని త్యక్షత్ ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బహూషి సహస్రాక్షరే పరమే వ్యోమన్. ఊరికే మంత్రంగా మనం చెప్పేసుకుంటాం. దాని భావం కనుక కొంచెం లోపలికి పోయి చూసేటట్టయితే ఒకే ఒక పరాశక్తి, వాగధీశ్వరి విద్య అంటాం దీన్ని. ఒకే ఒక పరాశక్తి శబ్ద బ్రహ్మమైనటువంటి ఓంకార వేదతత్వంగా గౌహు అనగానే, గౌరీ అనే శబ్దానికి ఆధారం గౌహు అంటే ఆ శబ్దంలోనే ఏకపది మొట్టమొదటి ఓంకారం సుమా, తదుపరి ద్విపది అజబ గాయత్రి సోహంగాను 2గా అయింది, తదుపరి చతుష్పది 3 వేదాలు 4 వేదాలుగా అయింది, తదుపరి అష్టాపది షడంగ, శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, జ్యోతిష్, నిరుక్త, కల్ప అనే 8 అంగాలుగా మారింది. తర్వాత పురాణాలు, ధర్మశాస్త్రం, ఈ తర్వాత నవపది 9 స్థాయిల్లో న్యాయము, మీమాంస, సాంఖ్య, యోగం, పాంచరాత్రం, పాశుపతం, ఆయుర్వేదం, ధనుర్వేదం ఈ మాదిరి. తర్వాత సహస్రాక్షరే అనేక రకాలైనటువంటి అక్షర విద్యలుగా గౌహు అంటే తేజోమయమైనటువంటి ఒకే ఒక శక్తి అంటే జ్ఞానతత్వం, వెలుగు లేదు సోమతత్వం, ఆ బ్రహ్మ విద్యా స్వరూపుడైనటువంటి ఆ తత్వం ఒకే ఒకటి అనేకంగా వ్యాపించింది. కాబట్టి ఆ పార్వతీ తత్వాన్ని పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్న భావంగా గౌరీ అన్న మాటలో చెప్పుకుంటాం. అంటే శక్తిపరంగా చెప్పండి, శివపరంగా చెప్పండి, నాదపరమైన ఓంకార పరంగా చెప్పండి, ఈ అన్నిటి తత్వాలు ఈ సోమ అనే మాటలో నిక్షిప్తంగా ఉన్నాయి సుమా. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఆచరణలోకి మనం పెట్టే ప్రయత్నమే దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి చెప్పిన మాటగా మనం అన్వయంగా చేసుకోవచ్చు అని. సో అట్లా అని
ఏకత్వం నుంచి అనేకత్వం అనేది ఏదైతే మనం భావిస్తున్నామో ఇది సూక్ష్మత, స్థూలత మన స్థూల భావంలో ఉన్నప్పుడు కనపడదు. మనలో ఉన్నటువంటి సూక్ష్మతత్వాన్ని పెంచుకుంటూ పోవటం మూలంగా గ్రాడ్యువల్ గా ఇది మనకి అనుభూతం అవుతుంది అన్న మాటని మనం అర్థం చేసుకోవచ్చు. వీటిని కొంచెం ఎగ్జాంపుల్ పరంగా మనం తెలుసుకునేటట్టయితే కంటికి కనపడకుండా ఊహించడానికి కూడా వీలు లేకుండా అగ్రాహ్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మ లేదా పరాశక్తి తత్వాన్ని దాని భావాతీతం అని అనూహ్య తరంగం, అది తరంగమో తెలియదు, తరంగ అతీతం ఏదో తెలియదు కాబట్టి దానికి ఒక నమస్కారం, అది మనకి తెలియదు అనేది మొదటి స్థాయి అయ్యేటట్టయితే, అది నిరాకార పరబ్రహ్మకు స్థాయి అయ్యేటట్టయితే పంచబ్రహ్మల్ని అత్యంత సూక్ష్మతమ వేవ్ లెంగ్స్ గా మనం భావించవచ్చు. ఈ వేవ్ లెంగ్స్ లో సూక్ష్మతమ, సూక్ష్మతర, సూక్ష్మ, స్థూల, స్థూలతర ఇట్లా మనం వర్ణించుకుంటూ పోవచ్చు. అంటే ఎంత స్థూలమయ్యేటట్టయితే అంత భగవంతుడి అనుభూతికి దూరంగా ఉండటం, ఎంత సూక్ష్మమయ్యేటట్టయితే అంత భగవంతుడి యొక్క అనుభూతికి అంత దగ్గర కావటం సాధనలో స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నాము అన్న భావన. సపోజ్ సేవ అనే కార్యక్రమం మనకి పెట్టారు. ముందు శరీరంలో చురుకుతనం, పోతల వాడికి సహాయం చేసే లక్షణం కలిగితే తప్ప ఆధ్యాత్మిక స్థితి మనకి వంట పట్టదు. అందుకని సేవ లేకుండా సాధన చేస్తే ఈ నేల వదిలేసి సాగు చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి నేల మీద నిలబడే సాగు చేయాలి. కాబట్టి ముందు మెట్టుగా పైకి పోండి అన్న సంకేతంగా. అందుకని కిందటిసారి స్వామి చెప్పిన వేదాన్ని గురించి స్వామి చెప్పేదానికి తీసుకున్న టైం చెప్పాను చూసారు, గుర్తుంది కదా. 5 అవతారాల్లో ఇది 6వ అవతారం. 5 అవతారాలు వేదాన్ని గురించి మాట్లాడలే. 6వ అవతారంలో కూడా 60 సంవత్సరాలు దాని గురించి. 60 అంటే ఏమిటి? వేద విద్యను ఎస్టాబ్లిష్ చేసేదానికి వచ్చిన అవతారాలు కలియుగంలో. అయినా సరే 5 అవతారాలు, 6వ అవతారంలో కూడా 60 సంవత్సరాల పాటు దాని గురించి ఎత్తలే. తర్వాత రెగ్యులర్ గా సాధన చేస్తున్న వేద పండితులందరినీ సమావేశపరిచి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమయ్యేట్టు చెప్పారు. 20 ఏళ్ళు ఆగి నో కేవలం అంతకు మాత్రమే కాదు, వేదం చదువుకోవడం చేతకపోయినా కనీసం ఆ భావాన్ని పట్టుకుని సాధన చేయండి అని భారతదేశం మొత్తానికి చెప్పారు. ఇంకొక 3 ఏళ్ళు ఆగి భారతదేశానికి మాత్రమే కాదు విశ్వం మొత్తానికి వేదం ఒకటేను అని చెప్పారు. ఇంకొక 3 ఏళ్ళు ఆగి దాన్ని పట్టుకునే విధానం ఏమిటని రుద్రంగా చెప్పారు. దీనికి మార్గం ఏమిటనేది 2011లో తన చిట్ట చివరి దర్శనంలో నమస్కార ముద్ర రూపంలో ఎట్లా ఈ వేదం యొక్క అనుభూతిని, వేదం చదివినా చదవకపోయినా వేదం యొక్క అనుభూతిని ఎట్లా మనం సాధించాలి అన్న సూక్ష్మ రహస్యాన్ని ఆ చిట్ట చివరి పబ్లిక్ దర్శనంలో నమస్కార ముద్ర రూపంలో మనకు చూపించారు. అంటే మెట్టుగా మనది ఎట్లా తీసుకుపోయి పరమగతి మనకి మార్గం చూపిస్తున్నారో మనం అర్థం చేసుకునేటట్టయితే ఆ మార్గంలో ప్రయాణం చేసి దాన్ని మనం పొందేదానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ పంచబ్రహ్మాది దేవతల్ని అత్యంత సూక్ష్మతర పౌన వేవ్ లెంగ్స్ గా మనం ఆలోచించవచ్చు. ఈ దిక్పాలకాది దేవతల్ని సూక్ష్మ వేవ్ లెంగ్స్ గా, అంటే చాలా సూక్ష్మ స్థితిలో నుండి కాంతి తరంగ జ్యోతులుగా ఆలోచించవచ్చు. ఈ వసువులు, గంధర్వులు వీళ్ళందరినీ కూడా కొంచెం స్థూలమైనటువంటి వేవ్ లెంగ్స్, అంటే తరంగ స్థితిలోనే శబ్ద తరంగ స్థితులు లాంటివి అనుకోవచ్చు. ఆ చిట్ట చివరికి వచ్చేటప్పటికి మన స్థూల శరీరం ధరించిన మనలాంటి మానవులు లేదా మిగతా జంతువులు రకరకాలు వీళ్ళంతా కూడా స్థూల స్థితిలో తరంగ స్థితిలో ఉన్నటువంటి మానవులు. తరంగం లేదని కాదు, ఉన్నా కనపట్టలేదు అని. అంటే ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిన్న బాల్ తీసుకున్నాం, చాలా రౌండ్ గా దాని మీద సర్కిల్ కనపడుతూ ఉంటుంది. అదే బాల్ని ఎక్కడ పైన ఎక్కడ మనకి స్ట్రైట్ లైన్ కనపడదు, చిన్న బాల్ తీసుకుంటే. అదే ఓ బ్రహ్మాండమైన ఒక బాల్ తీసుకుందాం అనుకోండి, అంటే దానిలో నుండి అసలు ఆ కర్వేచరే కొన్ని కిలోమీటర్ల వ్యాసం ఇందులో ఉన్నది. చూడటానికి అందులో కొంత డిస్టెన్స్ మనం తీసుకున్నట్టయితే చూడటానికి చాలా స్ట్రైట్ గా మనకు కనపడుతుంది, ఎక్కడ కర్వేచర్ కనపడదు. ఎందువల్ల? దాని వ్యాసం చాలా పెద్దగా ఉన్నది కాబట్టి. అట్లా స్థూలమైనటువంటి పదార్థంలో కూడా, ఘన పదార్థాల్లో కూడా తరంగాలు లేవు అని కాదు, దాని తరంగ
దైర్ఘ్యం, దాని వేవ్ లెంగ్త్ చాలా ఎక్కువ కావటం మూలంగా అది కంటికి కనపడే స్థాయిలో మనకి లేదు. అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సూక్ష్మత పెరుగుతున్న కొద్దీ తరంగ స్థితి అంటే వేవ్ లెంగ్త్ తగ్గుతుంది. స్థూలత పెరుగుతున్న కొద్దీ వేవ్ లెంగ్త్ పెరుగుతుంది. వేవ్ లెంగ్త్ అనేది అర్థం చేసుకునేటైతే దాన్ని బట్టి మనం మనుషుల్ని సపోజ్ మనుషుల్లో కేటగిరీ కూడా చెప్పాను మొన్న కోటేశ్వర అడుగుతూ, ఈ మనుషుల్లో వాళ్ళని ఆత్మానుభూతి పొందిన వాడు, జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడిని అసూక్ష్మతమ వేవ్ లెంగ్త్ లో ఉన్నవాడు అనుకోవచ్చు. మనోశక్తి పరంగా మనోస్థిరత్వాన్ని పొంది దార్శనికులైన మహర్షులైతే వాడిని సూక్ష్మ తరంగ స్థితిలో ఉన్నవాడు అనుకోవచ్చు. దైవభావయుతాలతో బుద్ధిశక్తి చాలా మేధావులు, కవులు, అతీంద్రియ దర్శనాలు మధ్య మధ్యలో పొందుతూ ఉండేవాడు, వీళ్ళంతా 3వ స్థాయిలో ఉన్నవాడు అనొచ్చు. 4వ స్థాయికి వచ్చేటప్పటికి వ్యావహారికమైనటువంటి తెలివితేటలు, సైంటిస్టులు వీళ్ళందరూ ఆ కేటగిరీకి వస్తారు. 5కు వచ్చేటప్పటికి లౌకికమైనటువంటి పశుభావాలతో జంతువు కన్నా డిఫరెంట్ గా శరీరం మాత్రం మానవుడిగా ఉంది, భావాలన్నీ జంతు భావంతో ఉన్న స్థితి 5వ స్థాయిగా అనుకోవచ్చు. ఇట్లా ఈ వర్గీకరణ మొత్తాన్ని కూడా 5 మెట్లల్లో మనం చేసిన వీటి అన్నిటికీ ఆధారం ఏమిటంటే ఆ నిరాకార పరాశక్తి లేదా పరబ్రహ్మ, ఆ బేసిక్ అదే తత్వం సోమ రూపంలో, ఓంకార రూపంలో, సూర్యుడి రూపంలో మనకి ప్రత్యక్షంగా అనుభవం అయ్యేదానికి దోహదం చేస్తున్న బ్యాక్గ్రౌండ్ షీట్ అన్నమాట మనం బలంగా అర్థం చేసుకున్నట్టు దాన్ని బట్టి మన మిగతా అన్ని ఆటోమేటిక్గా అర్థమవుతాయి. సో దీన్ని ఈ ఈ ఈ తత్వాన్ని ఆరాధనాపరంగా మనం పొందగలిగేదానికి, అంటే ఇందులో ఇంకో మాట కూడా మనం చెప్పుకున్నాం. ఉమా అనే మాటని మొట్టమొదటిసారి సోమ అనటంలో ఉమా ఉన్నది, సహ ఉమా ఇది సోమ, కాబట్టి ఉమా అనే శబ్దం ఉన్నది. ఉమా అనే మాటని మొట్టమొదటిసారి రుద్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతకుముందు చెప్పుండొచ్చు, శబ్దపరంగా చెప్పుండొచ్చు, భావపరంగా చెప్పుండొచ్చు, కానీ మంత్రపరంగా ఉమా అనే మాటని వేదంలో చెప్పబడ్డ ఉమాతత్వాన్ని శబ్దపరంగా మొట్టమొదటిసారి 8వ అనువాకంలో మొదటి మంత్రంలో చెప్పారు. అనటంలో ఉన్న సంకేతాన్ని ఏమనుకున్నాం? అరుణవర్ణం, నిద్ర లేవంగానే మనం సూర్యుని చూస్తే మొట్టమొదటి మనకు కనపడే దర్శనం అరుణ దర్శనం. చాలా ఆహ్లాదంగా ఉంటుంది, 2 కళ్ళు తెరిచిన పూర్తిగా ఆనందిస్తూ మనం చూడొచ్చు. చూస్తుండగానే ఆ అరుణవర్ణం కాస్త మెల్లిగా తగ్గి, అరుణం తగ్గుతూ పాటల వర్ణం, ఎరుపు తెలుపు కలిపిన వర్ణం వస్తుందని పాటల వర్ణం అంటారు, లేత సాధారణ గులాబీ వర్ణం. ఇంకొంచెం సేపు చూసేటప్పటికి అందులో పసుపు వర్ణం మిక్స్ అయినట్టు ఉంటుంది, దాన్ని గోరోజన వర్ణం అంటారు, బభ్రు అంటారు. సోమ అరుణ పాటల బభ్రు, ఈ బభ్రు వర్ణం కూడా మనం చూడొచ్చు, అంతవరకు చూడొచ్చు. ఇంకొంచెం చూసేటప్పటికి దానిలో సూక్ష్మత పెరిగి ఆ కిరణం మనకి కంటికి చూసేదానికి కొంచెం కష్టమయ్యే పరిస్థితి, ఒక సెకండ్ చూడొచ్చు, తర్వాత చూడదనే స్థితి ఏర్పడుతుంది. ఈ 3 స్థితుల్లో ఒకే ఒక సూర్యుడు ఎట్లా తనని తాను అనుక్షణం వ్యక్తం చేసుకుంటున్నాడో మనం గమనించేటట్టయితే స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ స్థాయిలుగా మన శక్తిని పెంపొందించుకోవడానికి అనుక్షణం ప్రేరకంగా ఇవి చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే ఈజ్ ఎ ప్రాక్టికల్ గురు, డ్రిల్ టీచర్ లాగా తను చేసి మనకు చూపించి అనుక్షణం ఓంకార స్వరూపుడైన శివుడు రుద్రుడే మన సూర్యుడి యొక్క రూపంలో అనుక్షణం డ్రిల్ టీచర్ లాగా మనకు అందించే గైడెన్సే ఎట్లా స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితికి కాంతిపరంగా కూడా మీరు పోవచ్చు అనే దాన్ని మనకు గైడెన్స్ ఇస్తున్నారు అన్న భావంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఎందుకని ఈ మొట్టమొదటి మంత్రంలోని ఉమా అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇంకొంచెం ముందుకు పోయిన కొద్దీ మిగతా తత్వాలు, పంచభూతాత్మకమైన తత్వాలు, అంటే 5వ అనువాకంలో చెప్పినటువంటి అష్టమూర్తుల్లో 4 ఏదైతే చెప్పారో ఆ మిగతా 4 మూర్తుల్ని ఇందులో చెప్పబోతున్నారు. 4 + 4 8. అక్కడేమన్నా పుట్టుకకి ఆధారమైనటువంటి సాధారణమైన మొదటి స్థాయిలో ఉన్నటువంటి అష్టమూర్తుల తత్వాల్ని 5వ అనువాకంలో సృష్టికి
కారణమైనటువంటి 5వ అనువాకంలో చెప్తే, భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకునేదానికి ఆధారమైన ఉపాసానువాకంలో అంటే ఉపాసన అనువాకంలో 8వ అనువాకంలో ఆ మిగతా 4 అష్టమూర్తి తత్వాన్ని చెప్పటం జరగబోతోంది. కాబట్టి అందులో మొట్టమొదటి 2 తత్వాల్ని సోమ అంటే చంద్రుడు, తామ్ర అంటే సూర్యుడు అనే మాదిరిగా అన్వయం చేసుకుని, అంటే అష్టమూర్తుల్లో ప్రాథమిక 4 మూర్తుల్ని 5వ అనువాకంలో చెప్పి, ఆ మిగతా 4లో మొదటి సాధనాపరమైన 2 మూర్తుల్ని సూర్యచంద్రులుగా చెప్పటంగా అట్లా కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సాధనాపరమైన మెట్టులో ముందుకు మీరు పోతున్న కొద్దీ 8వ మంత్రానికి వచ్చేప్పటికి తారణం, నమస్తారాయ, ఊరికే తార అంటున్నాం. ఆ తార అనే మాటలో ఇవి సోమాకి ఎంత చెప్పుకున్నాం అంత అర్థం ఉన్నది. ఇక్కడ విస్తృతంగా మనం చెప్పుకున్నప్పుడు ఆ మిగతా నమశివాయ మంత్రానికి వచ్చేటప్పటికి, తారక మంత్రానికి వచ్చేటప్పటికి, ఆ శంగ పశుపతి వచ్చేటప్పటికి ఇంత వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అందువల్ల ఆ తత్వాల యొక్క మేళవింపు అంతా కూడా ఈ మొట్టమొదటి మంత్రంలోనే ఎట్లా సూచించారో అర్థం చేసుకుంటున్నాం. సో తారక అనే మంత్రాన్ని 8వ అనువాకంలో చెప్పినాక ఎట్లా తరించాలి? 11వ అనువాకంలో 11వ మంత్రంలో నమశివాయ. ఏమిటా 11 యొక్క ప్రాధాన్యత? 1 కల్పిస్తే 2 అవుతోంది, 1 2 కల్పిస్తే 3 అవుతోంది. అంటే 9 తర్వాత సంఖ్యలు లేవు. ఆ 9 తర్వాత పెట్టబడ్డ సంఖ్య ఏమిటాయంటే 0 పెడితే 1కి 0 కలిపితే విశ్వం అంతా అయిపోయింది. 11 అంటే ఏమిటి? 1 అండ్ 1, 1కి తుల్యమైన 1 పక్కన చేరడం 11 అనే సంకేతంగా మనం చూసేటట్టయితే, నువ్వు సాక్షాత్తు శివుడుగా మారాలి, అహం బ్రహ్మస్మిన్ శివోహం అనే స్థితి రావాలన్నప్పుడు 1 0 కాదు, 1 కావాలి సుమా. 1 అండ్ 1గా మారేదానికి దోహదం చేసే పరమ సూక్ష్మమైనటువంటి మార్గాన్ని రుద్రం నీకు ఉపదేశిస్తోంది అన్న సంకేతంగా దానికి మార్గాన్ని 11వ మంత్రంలో, అంటే ఉపాసనానువాకం యొక్క 11వ మంత్రంలో నమశివాయ అనే మంత్ర రూపంలో మనకి ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ రాబోతున్నాయన్న సూచనగా, సూర్యుడు రాబోయే ముందు అరుణ సూచనగా ఈ సోమ అనే తత్వాన్ని మొట్టమొదటి మంత్రంగా చెప్పారు అని మనం భావించవచ్చు. సో ఈ తామ్ర, అరుణ అనే మంత్రాల్ని ఆల్రెడీ మనం 1వ అనువాకం 7, 8 మంత్రాల్లో మనం చెప్పుకున్నాం. అంటే రుద్రుడే అనుక్షణం మన కంటికి కనబడుతున్నటువంటి సూర్యుడు, అనుక్షణం మనకి గైడెన్స్ ఇచ్చేదానికి డ్రిల్ టీచర్ లాగా మనం నిత్యం మనకు కనపడుతున్నాడు. కాబట్టి అన్ని రకాల సాధనలు ఎవరెవరు ఏ రకమైన సాధన చేసినా, అమ్మవారి పరంగా చేయండి, విష్ణు పరంగా చేయండి, సూర్యుడు పరంగానే చేయండి, లేదు శక్తి పరంగా మీ ఇష్టదైవత ఏ రూపంలో చూసినా అల్టిమేట్గా దాన్ని జ్యోతిర్మయ భావనగా మలుచుకున్నప్పుడు మాత్రమే మీకు అనుభూతి కలుగుతుంది అన్న భావన మనం చెప్పుకోవడంలో అంతరార్థం ఇది. సో ఇక్కడ దీన్ని ఆపనా లేకపోతే ఇంకొక ఇది చెప్పనా? ఆపండి సార్. ఓకే, డన్. సో అది నెక్స్ట్ది ఈ తామ్ర, అరుణ దాని గురించి మనం చెప్పుకుందాం. ఇవాళ చెప్పింది కొంచెం దాన్ని అవసరమైతే 1-2 సార్లు వినన్నా అన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి సాధనలో ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది. రుద్రం యొక్క పరమార్థం మనకి తేలిగ్గా అర్థం అవుతుంది. అనుభూతంలో తెచ్చుకునేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అందరికీ సార్, నౌ ఎనీ క్వశ్చన్స్, ఫర్దర్ ఎక్స్పాన్షన్, ఎలాబరేషన్ ఏదైనా ఉన్నా అవి మనం డిస్కస్ చేయొచ్చు. అందరికీ నమస్కారం.